హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వైకుం, వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? రోజు నేను మీకు కొరమేని చేపల ఇగురు అయితే తయారు చేసి చూపించబోతున్నాను. ఇంతకు ముందు కొరమేని చేపలతో పులుసు ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. కొరమేని చేపల పులుసు, కొరమేని చేపల ఇగురు, ఈ రెండు రుచిలో చాలా భిన్నంగా ఉంటాయి. మీకు జుట్టు రాలిపోతుందా? అయితే ఈ చేపని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులో లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ కి చాలా మంచిది. కొరమేని చేపల ఇగురుకి ఏ పదార్థాలు కావాలో చూద్దాం రండి. ఇవి 2 కేజీలు కొరమేని చేప అండి. మన హైదరాబాద్ బిగ్గెస్ట్ మార్కెట్ రామ్నగర్ మార్కెట్ కదా, నేను అక్కడికైతే వెళ్ళి తెచ్చుకున్నాను. నాకు కేజీ 250 పడిందండి. బయట 700-800 ఉంది కదా, సో అక్కడైతే కొంచెం ప్రైజెస్ తక్కువ కూడా దొరుకుతున్నాయి. కావాలంటే మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. నీట్ గా క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాణల్ని అయితే తీసుకొని కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు అయితే వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని అయితే వేసుకొని బాగా చక్కగా రోస్ట్ చేసుకుందాము. ఇందులోకి 1 టీ స్పూన్ మెంతుల్ని అయితే వేసుకొని కలర్ మారి బాగా చక్కటి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న దినుసుల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకొని సపరేట్ బౌల్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు కొరమేని చేపల ఇగురు కోసం ఇలాంటి వెడల్పాటి గిన్నెనైతే తీసుకొని బాగా వేడైన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలను అయితే వేసుకొని బాగా ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆవాలు కాస్త చిటపట్లాడాక 1 చిటికెడు మెంతులు, గుప్పెడు కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇదే నూనెలోకి పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న పచ్చిమిర్చిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయి రంగు మారేంత వరకు ఒక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. మాత్రం ఫ్రై అయ్యాక మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలను ఇందులోకి అయితే వేసుకుందాము. వేసుకున్న ఉల్లిపాయలు మొత్తం కూడా ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ మసాలాలోకి చక్కగా కలిసేంత వరకు కలుపుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యే వరకు ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే తయారు చేసుకుందాం రండి. ఇది 100 గ్రాముల చింతపండు. నేను ముందుగానే వేడి నీళ్ళలో చింతపండుని ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెనైతే తీసుకొని మనం నీట్ గా క్లీన్ చేసిన ఈ 2 కేజీ కొరమేని చేపలను అయితే ఇందులోకి వేసుకుందాం. ఈ వేసుకున్న చేప ముక్కలు ఒకదానిపైన ఒకటి లేకుండా చక్కగా స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్ల కారం, 3 టీ స్పూన్ల సాల్ట్ అయితే వేసి ఈ చేపలు మొత్తానికి కూడా మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు చక్కగా పట్టేంత వరకు కలుపుకుందామండి. ప్రతి ముక్కకి పట్టేంత వరకు కలుపుకోవాలి. అప్పుడే చేప ముక్కకి ఉప్పు, కారం, పసుపు చక్కగా పడుతుంది. ఇప్పుడు ఈ కలిపిన చేప ముక్కల్లోకి ఈ చింతపండు రసాన్ని అయితే వేస్తున్నానండి. ఎప్పుడు కూడా అరగంట ముందు వేడి నీటిలో చింతపండుని నానబెట్టుకోవడం వల్ల చింతపండు రసం చాలా చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని మొత్తం చేప ముక్కల్లోకి కలిసేంత వరకు కలుపుకుందాము. పులుసు కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 4-5 రెమ్మల కరివేపాకు వేసి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. చూసారా, చింతపండు పులుసు తయారు చేసుకునే లోపు ఉల్లిపాయలు బాగా చక్కగా ఫ్రై అయ్యాయి కదా. 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులోకి అయితే వేసుకుందాము. సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇగురికైతే టమాటా ముక్కల్ని ఇలా మీడియం సైజ్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న టమాటాలు 1 నిమిషం మగ్గిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వేసుకున్న సాల్ట్ మొత్తం కూడా ఈ ఉల్లిపాయ టమాటాల్లోకి కలిసే విధంగా కలుపుకుందాం. టమాటాలు మగ్గేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దినుసులను అయితే మిక్సీ పట్టుకుందామండి. ఈ దినుసుల్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. టమాటాలు మగ్గిపోయి నూనె అయితే పైకి తేలుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ ఈ దినుసుల పౌడర్ అయితే వేస్తున్నాను. వేసుకున్న పొడి మొత్తం కూడా ఇందులోకి కలిసే విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. మనం ముందుగానే ఫ్రై చేసే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ చేపల పులుసుని ఇందులోకి వేసుకుందాం. ఒక్కసారి చేప ముక్కలన్నిటినీ పులుసులోకి వేసేసుకున్న తర్వాత ఇంకా గరిటితో తిప్పాల్సిన అవసరమే ఉండదండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక గుడ్డనైతే పట్టుకొని ఇలా గుండ్రంగా తిప్పుకున్నారనుకోండి, మనం ముందుగా తయారు చేసుకున్న ఈ మసాలా మొత్తం పులుసులోకి కలిసి చేప ముక్కలకి పులుసు అంతా కూడా చక్కగా పడుతుంది. కొరమేని చేపల ఇగురు తయారవడానికి కనీసం అరగంట సమయం అయితే పడుతుందండి. మొదటి 10 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మిగతా 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అడుగంటకుండా ఉండాలంటే నేను ముందు చూపించినట్టుగా గుడ్డతో పట్టుకొని తిప్పుకుంటూ పులుసును తయారు చేసుకుంటే చాలా చక్కగా తయారవుతుందండి. ఎంతో చక్కటి కొరమేని చేపల ఇగురుని ఎలా తయారు చేసుకోవాలి చూసారు కదా.
నూనె ఇలా పైకి తేలిందంటే మనం తయారు చేసుకోవాలనుకున్న చేపల ఇగురు చాలా చక్కగా తయారైపోయిందని అర్థం అండి. చివరిగా దీనిపైకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇలా చల్లుకుంటే అంతేనండి. ఎంతో చక్కటి కొరమేని చేపల ఇగురిని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. చూస్తేనే అర్థమైపోవాలి మీకు చేప ముక్క అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ కొరమేని చేపల ఇగురిని నేను ముందు రోజు రాత్రే తయారు చేసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ డే లంచ్ కి మనం దీన్ని సర్వ్ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ప్లేట్ అయితే పెట్టేసి రాత్రంతా అలాగే ఉంచేస్తాను. ఈ చేపల ఇగురిని రాగి సంగట్లో కానీ లేకపోతే మనం వైట్ రైస్ లో కానీ దేంట్లోకి ట్రై చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, 22.6% మాత్రమే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు. మిగతా 77% సబ్స్క్రైబ్ చేయకుండానే చూసి వెళ్ళిపోతున్నారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్ సోల్డ్. కొత్త క్రియేటర్స్ కి ఎప్పుడు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి అలా సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని మంచి వీడియోస్ ని చేయడానికి ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.